ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సుభాష్ ఎక్కడున్నాడో అర్థం కావట్లేదు. సుభాష్ని బంధించి నాతో ఎవరు గేమ్స్ ఆడుతున్నారో అర్థం కావట్లేదు. సుభాష్ ఫోన్ వాళ్ళ దగ్గరే ఉంది. నేను కాల్ చేస్తుంటే కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఈ సుభాష్ ఎక్కడుండుంటాడు? సుభాష్ లేకపోయినా సరే ఆ ఆదికేశవ పంపించే సరుకుని నేను ఎలాగైనా ఆపాలి. ఆ సరుకు వీక్రాఫ్ట్కి చేరకూడదు. వీక్రాఫ్ట్ నుంచి ఇంటర్నేషనల్ మార్కెట్కి ఎక్స్పోర్ట్ అవ్వకూడదు. ఏది ఏమైనా సరే ఈరోజు ఆ సరుకుని నేను ఎలాగైనా ఆపుతాను. అక్కడందరికీ నా భార్యగా నిన్ను పరిచయం చేస్తాను. ఆ ఇంట్లో నా భార్యకి దక్కాల్సిన గౌరవం నీకు కల్పిస్తాను. మా బావని ఈరోజు ఎలాగైనా పంచాయతీలో పెట్టి ఆదికేశవ గారు ఈ ఊరు నుంచి తరిమేస్తారు. ఆ తర్వాత బావని నేను సిటీకి తీసుకెళ్తాను. మహా అయితే బాధపడతాడు. తర్వాత బావని నా ప్లాన్తో నేను సొంతం చేసుకుంటాను. బావంత తేలిగ్గా లక్ష్మిని వదులుకోడు. బావకి లక్ష్మి మీదున్న ప్రేమతో ఏదో ఒక ప్రయత్నం చేసి అది ఆదికేశవ గారి మనసు మారిస్తే అమ్మో, ఆదికేశవ గారు నిజంగా మా బావని క్షమించేస్తే ఆ లక్ష్మి మా బావ ఒకటైపోతారు. వాళ్ళు ఒకటైపోతే నా బావని నేను దక్కించుకోలేను. మా బావని ఆదికేశవ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకూడదంటే నేను ఏదో ఒకటి చేయాలి. ఐడియా! ఆదికేశవ గారి దగ్గరికి వెళ్ళి నాకు మా బావకి పెళ్ళైపోయిందని నిజం చెప్పేస్తే జస్ట్ లక్ష్మిని కష్టపెట్టినందుకే మా బావని ఇంతగా హేట్ చేస్తున్న ఆదికేశవ గారికి నాతో మా బావకి పెళ్ళైంది, ఇప్పుడు నేను గర్భవతినని కూడా చెప్తే మా బావని అస్సలు క్షమించడం. బావని క్షమించకపోతే లక్ష్మీ బావ ఇద్దరు శాశ్వతంగా దూరమైపోతారు. ఇంకా నాకు మా బావకి మధ్యలో లక్ష్మి అనేదే ఉండదు. వెంటనే ఆదికేశవ గారికి ఈ నిజం చెప్పేయాలి. అవును, ఆ లక్ష్మి కడుపులో నా బిడ్డను మోస్తుంది కదా. ఇప్పుడు లక్ష్మి దూరమైతే ఎలాగా? ఆ లక్ష్మి మా బావకి దూరమైతే చాలు. అతని పొద్దున్న ఎప్పుడైనా బిడ్డని కన్నా నేను ఏదో ఒకటి చేసి ఆ బిడ్డను తెచ్చుకుంటాను. ముందు మా బావ అది విడిపోవటం ముఖ్యం. మిగిలినవన్నీ ఆ తర్వాత నేను చూసుకుంటాను. ఈ ఊళ్ళో ఆదికేశవ్ ఎక్కడుంటాడో? హే మిస్టర్, నిన్నే పిలుస్తుంది. నా పేరు మిస్టర్ కాదండి, రాజు అంటారండి. సర్లే గాని ఇక్కడ ఆదికేశవ్ గారని ఎక్కడుంటారు? హే నిన్నే, ఇక్కడ ఆదికేశవ్ గారు ఎక్కడుంటారో తెలుసా లేదా? నోరు తెరిచి చెప్పు. నాకు ఆదికేశవులు గారు ఎక్కడుంటారో తెలుసండి. అయితే చెప్పు. చెప్తే నాకేంటండి? నీకేంటా? ఏం కావాలి నీకు? ఓ కొందిచ్చుకోండి. ఆదికేశవ్ గారు ఎక్కడుంటారో వివరంగా చెప్తాను. ఇదిగో.
అదిగోనండి అదే ఇల్లు. రాస్కెల్ 4 అడుగులేస్తే వచ్చే అడ్రస్కి 100 రూపాయలు తీసుకున్నాడు. ఇడియట్. ఇదే రైట్ టైం. ఆదికేశవ గారిని కలిసి నాకు బావకి జరిగిన పెళ్లి గురించి మిగిలిన కథ గురించి చెప్తే పంచాయతీకి కూడా వెళ్లకుండానే బావని తరిమేస్తాడు. ఇదేంటి, పిన్ని ఆదికేశవ గారింటి లోపలికి వెళ్తోంది. అయ్యో, ఇప్పుడు లోపల బావని లక్ష్మిని చూసిందంటే అంత అయిపోయినట్టే. నమస్కారం అమ్మా, బాగున్నారా? బాగున్నానండి. నేను మీకు గుర్తున్నానా? ఎందుకు గుర్తులేరమ్మా? సిటీలో నేను మీ ఇంటికి వచ్చాను. మిమ్మల్ని మీ వాళ్ళని 2-3 సార్లు కలిశాను కదా. ఏమే వసుధ గారు ఉన్నారే? ఆ వసుదమ్మ గారి చెల్లెలు కదా. ఆ, నమస్తే అమ్మా. నమస్తే అండి. మీరేంటమ్మా ఇక్కడ? అది మీలాంటి వాళ్ళు మా ఊరికి ఎందుకు వస్తారు? చీరల కోసమే వచ్చి ఉంటారు. రండమ్మా. అయ్యో, నువ్వు వెళ్ళి కాఫీ పెట్టు తొందరగా. అలాగే. ఒక్క నిమిషం అండి, కాల్. అలాగేనమ్మా. హలో. పిన్ని, ఏంటి ఫోన్ చేసావు? అదా, ఊరికి పిన్ని. ఎక్కడున్నావని కనుక్కుందామని చేశాను. నేనా? చిన్న పనుండి వేరే ఊరొచ్చాను. నాతో ఏమైనా పనుందా? ఏం లేదు పిన్ని, మామూలుగానే ఫోన్ చేశాను. అంతేనా? నువ్వు నాకు ఫోన్ చేసావంటే ఏదైనా అర్జెంటు పనేమో అనుకున్నాను. ఆదికేశవ్ గారు సరికంతా ఎక్కించేసినట్టే అండి.